మంత్రోపదేశం పొందడం వెడుతుండడం అక్కడ మేకలు కాసుకుని ఆయన ఒక ఆయన చూస్తుండేవాడు. చూసి ఓ రోజున గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు కూడా మంత్రోపదేశం చేయండి అన్నాడు. నీకు మంత్రోపదేశం అంటే ఎలా చేయడం రా, చెయ్యనంటే పాపం వీడు చిన్నపుచ్చుకుంటాడని స్వామివారు అన్నారు. ఒరే ఏం చేస్తావురా నువ్వు, అసలు ఈ అడవికి వచ్చి ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తానండి, వచ్చేటప్పుడు ఉట్టి తెచ్చుకుంటాను, మేకలు నట్టుకొస్తాను, వచ్చి అక్కడ కూర్చుంటాను, కూర్చుని వెంటనే చల్ది మూట విప్పుతాను, చద్దన్నం తింటాను, మంచినీళ్ళు తాగుతాను. మధ్యాహ్నం మళ్ళీ దాని కింద ఇంకో పాత్ర ఉంటుంది, అది విప్పుతాను, అందులో ఆవకాయ పెచ్చవి ఉంటే ఆ అన్నం తింటాను, సాయంకాలం మేకలు తోలుకుని ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. వీడికి ఏ మంత్రం చెప్పాలరా అనుకుని ఇవ్వాలంటే పాపం చిన్నబుచ్చుకుంటాడని ఆయన అన్నారు, నువ్వు ఓ పని చేయరా, రోజు మేకల్ని తోలుకుని వస్తున్న దగ్గర నుంచి ఒక మంత్రం చెప్పుకుంటుండు మనసులో, ఇది ఎవ్వరికి చెప్పకు నేను చెప్పానని, బొల్లిగద్దెనెక్కినట్టి నల్లనయ్యా నాతో పాటు చల్దన్నం తిని పోవాయా అంటుండరా అన్నారు. ఎవరికి మహామంత్రం అనుకున్నాడు, వాడికి గురువు మీద నిష్ట, మంత్రం మీద నిష్ట అంతే వాడికి తెలుసున్నది. అందుకని పాపం వాడు ఇంట్లో బయలుదేరిన దగ్గర నుంచి బొల్లిగద్దెనెక్కినట్టి నల్లనయ్యా నాతో పాటు చల్దన్నం తిని పోవాయా అంటూ వచ్చేవాడు. వచ్చి గురువుగారు చెప్పిన తర్వాత జరగకుండా ఉంటుందా, అంత మందికి అవుతున్న దర్శనం నాకు అవదు, వాళ్ళందరూ పొందుతున్నారు కదా మంత్రాన్ని,